నిలబెడతారనే నమ్మకం ప్రతి కార్యకర్తలో కూడా ఇవాళ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం అలిమిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి పూర్తిగా అన్ని హామీల విషయంలో కూడా ఫెయిల్ అయినారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తూ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను గొంతెత్తి మాట్లాడితే వారిని అణిచివేస్తూ మరి కేవలం ఒక డిక్టేటర్ పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది. మళ్ళీ జగనన్నను ఇవాళ ఏ రకంగా జగనన్న ప్రభుత్వాన్ని కోల్పోయాము, ఎంత నష్టపోయామని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, అది జమిలి అయినా సరే, 2007 అయినా సరే, 2029 అయినా సరే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించబోతున్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులోని ఆధిక్యంతో దేశంలోనే శక్తి నాయకుడిగా అవతరించబోతున్నారని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు.